ఓయ్ గా మిషన్ కొని రాదు నాకోటి. ఆగో సప్పుడు చేస్తలేవు. ఆ పొలం పని లేనప్పుడు వట్టిగానే ఉంటా అంటిని. మిషన్ అన్న కుట్టుకుంటా ఇన్ని పైసలు అన్న వస్తాయి. నాకు కూడా బ్లౌజులకు అంత ఇబ్బంది అవుతుంది. మంది కాడికి పోయి కుట్టించుకొని మళ్ళీ సరిపోక పోవుడు వచ్చుడు ఇచ్చుడు. ఇక అన్ని గుట్టు పోగు చేసినావు, ఇది గుట్టు కూడా ఇల్లు పెద్ద చేస్తావు. అగో మళ్ళీ గదానికి దీనికి ఏం సంబంధము? అన్ని లేని పనులు లింకులు పెడతావు. సంబంధం అనబడుతుంది. ఇల్లు ఉడుతుంది సరిపిద్దా అంటే పైసలు లేవు. ఈ ఆకులు ఎట్టుంది గచ్చేసుకుందాం అన్న పైసలు లేవు. మిషన్ కొనిస్తే మంచిగా పైసలు సంపాదించి అవి కుట్టి మొత్తం బంగ్లే పోసుకుంటావు. అబ్బా ఇక ఆగం. ఇక ఇల్లు ఇప్పి పందిరి వేసినట్టు అయితే కానీ అన్ని కారడ్డం మాటలు మాట్లాడకు. నువ్వు చెప్తానా నేను మిషన్ కొని అంటే నువ్వు గింతగానం మాట్లాడతాను పదురుతానవు. ఇదంత కాదు అంత కాదు. 4 వద్దులు అయితే ఆ 100 రోజుల పని చాలా అవుతుంది. ఇద్దరం పోదాం పాటు. మరి ఆ 100 రోజుల పని చాలా అయ్యేదాకా ఏం చేయాలి నేను? 2 గంటలు సేపు చేస్తా. నీకు 200 నాకు 200 400 పడితే అకౌంట్లో. ఇక ఈ మిషన్ కుడుతుంది ఇక పోగు వస్తుంది. అబ్బా జాకెట్కి 200 లెక్కేసుకున్నా రోజు 5 జాకెట్లు కుడితే 1000 రూపాయలు వస్తాయి. గ్యారంటీ వస్తుంది మాకు వస్తుంది. నాయన కుట్టుకున్న పైసలు మిగిలే గిరాకు రాదేమో రాదు కానీ పో. అప్పు వండు పో. బువ్వండు లేదు కూరండు లేదు. నువ్వు తినద్దు నేను తినద్దు. మిషన్ వచ్చేదాకా అసలు ఇంట్లో అన్నం వండుడే లేదు చెప్తానా. ఏమో ఇంకేంది పైసలు మిగులుతాయి అప్పుడు ఇక టాప్లో చెప్పుకోవాలి. నువ్వేంది పెద్ద పెద్ద పోకట్టు కొడతావు. ఈ ఆకిలి కట్టున్నావు. ఒక కింద కూర్చున్నా అంటే పొక్కలు పాడినాయి పొంతలేదు. మొరమొద్దాం అంటే పైసలు దిక్కులేవు. ఈ మిషన్ కొట్టి చేస్తాట ఇక కైకిలు ఏందే రోజు 350 పో. యాగలచ్చి వల్ల బిడ్డ చూడిపో మిషన్ కుట్టి బంగ్లా కట్టింది. గట్లా నేను కూడా మిషన్ కుట్టి మంచిగా ఆ పైసా ఈ పైసా సంపాదించి బంగ్లా కడదామని చూస్తే నన్ను కట్టించినట్లేరు కదా మీరు. మళ్ళీ పైకి వెళ్ళి మాటలు ఇది ఇట్టుండదు అది అట్టుండదని. మరి లేదా సూత్తలా నీ కళ్ళతో కూడా పడుతుంది కానీ చూస్తాను కాబట్టే గా పని చేసి ఇంకా చేద్దాము అంటానా. అంటే గంతగానో వదర్రా పడుతుంది నువ్వు. ఈ ఆకిలు నీ కళ్ళతో చూస్తున్నా ఎట్లున్నది. ఉన్నాడో కోట్లకు ఉన్నాడో మిషన్ కొనట్లేడు. నువ్వు మిషన్ కొంటా అంటే తప్పుడంటే నీకు కొనుక్కోవాలని బుద్ధి ఉంటే కైకిలు పోయి సంపాదించుకొని కొను. నాతో కొర్రకు అసలు ఏం మాట్లాడుతున్నావన్నా అర్థమవుతుందా నీకు? ఇగురం కొద్ది 20 మందిని చేద్దాం మొగుడా అంటే కట్టం చేసి 10 మందిని చేస్తా అంటావు. ఎప్పుడు ఈ మొద్దు కట్టం చేసుకుంటేనే బతుకుతావా? జర అలకటి పని చేసుకుంటా బతకాలని లేదా నీకు? మాట్లాడతలేవు మళ్ళా. సరే ఇగురం కొద్ది అంటే ఏం చెప్తావు చెప్పే. ఎప్పుడు ఈ మొద్దు కట్టం చేసుకుంటేనే బతుకుతావా? ఉన్నదే ఒక్క ఎగురము దాన్ని పట్టుకొని ఎండోలని ఈగుతావు నువ్వు. ఇగురం గల్ల పని అంటే ఏంటో తెలుసా? అట్లా పని చేసుకుంటేనే బయట ఇంకో పని చేసుకుంటుంటే దాన్ని ఇగురం గల్ల పని అంటారు. నాకు మిషన్ కొనిస్తే ఆ పైసలు ఈ పైసలు కలిపి మంచిగా అదో ఇదో చేసుకొని ఇప్పి మంచిగా రేకులో లేకపోతే స్లాపో వేసుకొని ఉంటే మంచిగా కాకపోతుందా? ఏమో మొత్తం పని చేయి ఈ పని చేయి కూలిపో అని చెప్తావు. ఇంటికా తాళం వేసుకొని బయటికి పోతా మంచిగా ఉన్నదా నీకు? మన ఇల్లే మంచి లేదా నువ్వు పెద్ద మళ్ళీ పోకట్టు పోతే మళ్ళీ పెద్ద పోకట అంటే ఏంది నాకు అర్థం కాదు. సరేగా నాకు ఆకలి అయితే నాతో కొర్రకు నాకు పైసలు నేను అండ నువ్వు అండవా? అండరు. సరే ఎట్లా ఉండదు చూస్తా కానీ ఏం చేస్తావు? నువ్వైతే అన్నం వండకు. నువ్వు బయటికి పోయి తిండాలి కానీ మంచిగా చెప్తానా నేను. వచ్చేవరకు అన్నం వండు. కొరియాకు చెప్తానా ఊకే బీబీ చెప్తుంది. అవ్వా అది అన్నం వండ అట ఏమన్నా అట మిషన్ కొనిచ్చేదాకా యుద్ధంతో ఢీ రంప ఉన్నది. ఏం చేయాలంటే ఏం మిషన్ రాని మిషన్ చల్లవడం మిషన్ ఎందుకురా? మనకు ఇల్లే చిన్నగా ఉండే అందులో మెసులు వస్తలేపాయే. ఇల్లు కట్టుకుందామన్న రోకు లేదు కానీ మిషన్లుగా ఉన్నట్టు నాకు మిషన్లు. మరి ఏం చేద్దాం? అదో రేవు కొద్ది బద్దామని అది అంటుంది. నువ్వు ఇల్లు చిన్న పడితే వేడికన్నా వాడు చెప్పు. మిషన్ కుడితేనే రేవు కొద్ది బతికినట్టారా? మరి తెచ్చి ఆడతారో పెట్టుర్రి. ఇప్పుడు అదంటుంది అంటే అదే మొద్దు కట్ట చేసుకుంటే చద్దామా? ఈ రేవుకు రావద్దా అన్నమాట. మరి ఇల్లు కడదట్టున్నా మిషన్ కుట్టి జామ చేస్తా ఉంటుంది. ఈ కొత్త ఆ కొత్త జామ చేయాలి. అదే ఉన్నెకురన్న పట్టుకొని ఇక గెలికించుకుంటూ ఉంటావా? ఆమె మిషన్ కుట్టి మరి చెత్త వచ్చి బంగ్లా పడతారు కావచ్చు కట్టుకోరు. నేను అద్దంటే తింటారు అయ్యో. ఏం చేయమంటే దాంతో ఆగండం పడేది. ఇప్పుడు ఎవరయ్యో మీకేరక మిషన్తో బంగ్లా కట్టుర్రి. కడతాడు బంగ్లా కడతాడు బాగా వాడతారు అందరం కలిసి. అవ్వా మిషన్ కొనిస్తే నాకు బుల్లెట్ బండి కావాలి. ఉన్న ఎకరం పోతుంది. తిన్నవారా? మంచిగా ఉందా బాగోతం? దీని బాగోతం ఎట్లున్నది దాని బాగోతం అట్లున్నది. ఇక మనకు ఉన్నది గండం. అవురా? ఆమె మిషన్ కుట్టి సంపాదించింది. ఈడ బుల్లెట్ బండి అయినా తిరిగి సంపాదిస్తాడు. ఇక మనకెక్కడ డోకరా? ఆయనతో ఉన్న ఎకరం పొడగొడతారు నాకు తెలిసే. ఏమోనవ్వా నా తలకాయ ఖరాబ్ అవుతుంది. అది వరకు కదవరిచ్చింది మళ్ళీ లేనిపోయి ఇటు పెట్టి ముచ్చట నా తలకాయ అవుట్ అవుతుంది. ఇది ఒక్కంది అవుతుంది. ఇక నాకైతే లేదు తలకాయ అవుట్.
చెప్పు తినడం వాళ్ళని పట్టుకొని నాకు కూడా తలకాయ అవుతావుడే మరి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని కాలు మొక్కని చెప్పు అది భూమి అన్న అంటుంది ఆయన తెచ్చేసింది వాడ పని మనం అనుకోరాదా బాగా అజ్జెత్తుంది అన్ని పనులు అయినాయట కానీ ఇక మిషన్లతో నిలదీకురాట మరి అది చేసేది మంచిగా ఉన్నాయి కథ కానీ మరి ఏంది ఇప్పుడు ఏం చేద్దాం ఇది చిన్న ఉండే ఇంకా ఇల్లు ఉర్దు వంట పైసలు లేదు కథ మిషన్ తెచ్చుకుంటే మా సరే కానీ మనకు దాగెళ్ళడు లేదు కాదురా ఇంట్లో మరి అది తెస్తామంటే ఈయన బులోటు పనులు అయినది బుల్లెడ్గా ఉన్నాడు బుల్లెడ్గా ఉన్నాడు అవ్వా నా బండి గిరి పెట్ట రేగుల కింద ఈయనే ఉంటుంది ఎటు పోదు ఏమో ఈ మిషన్ ఏందో ఈ బుల్లెట్ ఏందో ఈ బాగోతుందో నా తలకి అవుట్ అవుతుంది అవరా మరి అదంటే మిషన్ తెస్తే 4 రైకలు కుడుతుంది 5 10 దొరుకుతాయి నీ బుల్లెట్ బండి వినా తిరిగి ఏం సంపాదిస్తావురా అన్నకి ఇంకా నూనె కావాలి నువ్వు తిరుగుతానికి పని వేస్తేనే నీ కూడా మంచిగా ఉందిరా అవ్వా బుల్లెట్ బండి వేసుకొని తిరిగితే ఊళ్ళే ఎంత పేరు నీకు తెలుసా అని ఎంత అనుకుంటున్నావు ఆశమిష అనుకుంటున్నావా తే పైసలు తే ఈ రేకుల మిత్త తీరా అది నాకు మిషన్ వస్తుంది నీకు బుల్లెట్ బండి వస్తుంది అయ్యో భగవంత్ ఇంత నీడ లేకుంటున్నావు అంటే నేను ఇక్కడ కటాసి పెట్టినారా అబ్బా రాజవ్వ నువ్వు కూడా మీ కొడలకు సపోర్ట్ ఇస్తున్నావే అయితే అది ఏం సపోర్ట్ ఇచ్చిండ్రా ఉన్నట్టు అంటే సపోర్ట్ అంటావు ఆయన దగ్గర అమ్ముతుంది బుల్లెట్ బండి దించుడే కొన్న పేరు రాదురా అమ్మిన పేరు రావాలి ఆయన దగ్గర అమ్ముతావా సిపాయి కొడుకులేరా ఎక్కడో అమ్ముకొని బుల్లెట్ బండి వేసుకొని తిరుగుతావా చూస్తాను రాజా చూస్తా నువ్వు ఎందుకు బాధపడతావు అటు మిషన్ వచ్చింది అనుకో ఇటు బుల్లెట్ బండి తీస్తా అది పక్కనే నువ్వు కొడలకు సపోర్ట్ ఇస్తున్నావు కదా అట్లా ఆగు నీ కొడల సంగతి చెప్తా కానీ అవ్వ నువ్వు ఏమైనా ఉన్నావా భూ వేసుకరా ఇయ్యాల కూడా ఉపాసం వస్తావా నువ్వు మిషన్ కొనిచ్చేదాకా బువ్వలేదేం లేదు. సరే నువ్వు ఉపాసం ఉండి నేను ఉపాసం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఉందంతి ఉంటా బరాబర్ ఉంటా నేను నాకేమైనా భయం అనుకుంటానవా చూద్దాం ఓళ్ళు ఏర్పడతారో ఓళ్ళు ఏడుతుంది అప్పుడు ఏర్పడుతుంది ఏర్పడుతుంది మాగా నెరవేర్తిరా కొడుక అది బియ్యం బుక్కిలు ఇలాగే ఉంటది నువ్వు ఉపాసం ఉంటావు నీరారం బియ్యం బుక్తుందా మరి అదే ఉపాసం ఉంటలేదు అయ్యా నువ్వు ఇంట్లో కూర్చొని బియ్యం బుక్తున్నాడు కానీ ఏదో చూసినా అత్తమ్మ నేను బుయ్య బుక్కంగా నేను ఎన్నోసార్లు చూసినా నాకు కనబడతలేవు ఏంది మా చూస్తావు ఎప్పుడు నేను ఏం చేస్తానా అని చూసుకుంటుంటావు కావచ్చు. అంటే తాపకు నవ్వులుకుంటూ ఉంటున్నావు నువ్వు నాకు ఎడుతుంది ఇప్పుడు భూ వండుతావు వాడినా గాని చెప్పకు నేను అన్నాను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఇప్పుడు నువ్వు వండావు భూ అన్నాను నేను ఎట్లా నువ్వు చూస్తావు ఓళ్ళు తల మాట్లాడుతున్నాయి నువ్వు వండిపో నేను అంటానంటే ఇంతకో నేను అంటాను అవునే అండకుండా నువ్వు ఇంట్లో ఎందుకన్నా ఇంట్లోనే వద్దు పోరను ఉపాసం ఉంచుకుంటా నువ్వు బియ్యం బుక్కి పంటలు గడుపుతాను ఏం చేస్తావు అంటానే ఇంకో దాన్ని చేసుకొచ్చుకుంటాడు ఏం చేస్తావు నువ్వు పో చేసుకొచ్చుకోపో. నువ్వే ఉన్నావా చేసుకుంటా పో నువ్వు అయితే అన్నం వండకు వచ్చారు నీ సంగతి చెప్తావు ఏంటి నువ్వు చెప్పేది నా సంగతి అవుతుంది ఆగు నీకు ఈమెకు ఇంకా మిషన్ వచ్చే వరకు ఇంకెన్ని పనులు చేపిస్తుందో పోరానికి ఇప్పుడే ఇక్కడ కూడా తీర్చలేదు ఇంకా మిషన్ వచ్చినాక అంటలు ఆడుతుందా ఇవన్నీ తిండి మన పనులు కాదత్తమ్మ ఇప్పుడు కుట్టుకుంటే ఏమైతుంది బట్టలు చెప్పు. ఈ బట్టలు కుట్టుకుంటే నిన్న పైసలు అన్నీ వస్తాయి కదా ఇగురంగా బతుకుదామంటే బతకనిచ్చేటట్టే లేరు మీద మీ కళ్ళు ఒరతలేవు కదా. నీకు ఇగురం మా ఉంది కానీ మరి మిషన్ వచ్చేంత ఓసత ఉండద్దా ఇది చూసుకుని లేదా ఇంకా వేరే ఏది ఉంటేనే పైసలు ఉరికత్తాయి నేను అడగంగానే ఉరికత్తలేవు పైసలు కదా. దాచిపెట్టుకోవాలి ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు మరి దాచి పెట్టుకుంటే ఎక్కడిదే గంగలా ఇప్పుడు మనకి ఇక్కడ మెదలొస్తుందా చెప్పు గిరిని గురించే కదా నేను అడిగేది. ఇన్ని అవ్వ ఇవ్వ బట్టలు కుట్టుకుంటే పైసలు రావా మనం వైభవ చూసిన బంగ్లాలు కడతావా మిషన్లు కుట్టే మిషన్ ఏడదేవాలి ఆయనకి బుల్లెట్ బండి ఏడదేవాలి ఎత్తుపొడుపు మాటలు బాగానే మాట్లాడతా అత్తమ్మ నువ్వైతే ఏదో ఉన్నంత మందం అందినంత మందం కాలు చాపుకుందాం అంటే పెద్ద బాకిళ్ళు నువ్వేమో మిషన్ అడగబట్టి అడేం బుల్లెట్ బండి అడగబట్టి మరి మేము ఎక్కడ పోదు ఇన్ని రోజులు ఉన్నంతనే ఉన్నాము పైకి ఎదుగుదాము అంటానా. ఎదుగుదామే ఇప్పుడు నీకు మిషన్ అట్టుకుని వస్తుందా దానికి బుల్లెట్ బండి అట్టుకుని వస్తుందా అరే ఇప్పుడు మిషన్ కుడితే మిషన్కి పెట్టిన పైసలు రావా అత్తమ్మ రావా నాకు ఎరకలేదు మీరు పాడిందే వాడు అది మీకు అలవాటు చెప్పిందే ఎప్పుడు నాకు చెప్పుడు అలవాటు లేదు నా తెచ్చు నా నుంచి కాదు అరే పెద్ద అయింది ఇంకోతే మెల అరే కుర్రకు వేసుకరా ఆకలి అవుతుంది అవ్వా భూవేసుకొస్తావా రేకులు అమ్ముకొచ్చి బుల్లెట్ బండి దేవన్నా అమ్ము రేకులు అమ్మురా రౌడీని వాడేస్తాం ఇంత 10 రోజులు లేకుండా చేయి నీకు బుల్లెట్ బండ్లు అన్న బుల్లెట్ బండ్లు
అన్నం లేదేం లేదు. అన్నం లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్నం లేకపోతే నా ఇంటికి వెళ్ళి మాట్లాడు. ఏంది? వెళ్ళి మాట్లాడు, నీకు నాకు ఏ సంబంధం లేదు. వెళ్ళు. ఇంట్లో గింజలు వెళ్ళాలనా? అవత్తమ్మా ఏం మాట్లాడతావు? ఇంట్లో గింజలు వెళ్ళమంటే అంటే మీరు ముగ్గురు అనుకొని చేస్తాను అన్నట్టు. నేనేమన్నా నువ్వు ఇంట్లో ఉండేందుకు లేకేందుకు ఇక్కడ అన్నం వేస్తాను లేకపోతే అండు లేదా అన్నం వేసుడు లేదా వెళ్ళి వాడ మరి నువ్వు చేసే పని అంది. పోతా భయమా నాకేమన్నా? నాకు నా అపకాట్లేరా? ఏ పో మాట్లాడుతున్నా బాగా ఇంకా మర్రవాడి అడు వెళ్ళు. తప్పంత దగ్గర పెట్టుకొని ఇంకా మర్రవాడు చూడ పొంగుడు చూడు. ఇంకా పోతాడులేక మర్రవాడుతున్నా వెళ్ళు. తప్పంత దాన్ని పెట్టుకొని ఆ పొగడు చూడు ఆ మర్రవాడు చూడు. అదే అబ్బో నీ గుణం మంచి లేదు. వెళ్ళు వెళ్ళు పాచిన వెళ్ళు. ఇదేంటి ఇది? ఎవరా ఏమా వెళ్ళామా వెళ్ళు. పొడ అడ్డం ఎవరా? బిడ్డలు చదువుకొని పో, గట్టిగా ఇట్లా దింపుకుంటూ ఉన్నాడు దిగబాటు. నీ సామాన్ నాకెందుకే? నీ సామాన్ చూడు అట్లనే తయారైన అత్తమ్మ. రాంగా తెచ్చుకున్నావు పో. తెల్లబడతాడు ఆడు ఆ పడుగు మంచిది అయితే ఆ అట్లనే అమ్ముడు కొట్టాట అన్ని మర్రవాడు రాంగా తెచ్చుకున్నా నీ బట్టలు బట్టలు. అరే పోడా అది నాకు సలివేడిదిగా సెటర్ వారే తెచ్చుకోమో నాకు వస్తుంది పరే పోదా పట్టుకొని పో సంకలు పెట్టుకొని పో. చల్ ఇక నాడు నీ గిన్నెలు గిన్నె వెళ్ళా వెళ్తావా? కట్టనుకోనా వెళ్ళు. కట్టనుకో అంటే మళ్ళీ ఈ పద్ధతి ఆ పద్ధతి కంటికి వెళ్ళాలి కూడా వెళ్ళు. అరే భీమా వెళ్తావా? వెళ్ళు వెళ్ళి మాట్లాడు నువ్వు. ఎవరు పోడా? అరే తప్ప ఇద్దరు ఆగురు. మన లోపల ఇంకోటి ఉన్నాడు. ఆ కళ్ళు దిగిందనుకో అదినే కట్టే పట్టిందంటే మన ఈ మన మొత్తం వద్ది అట్లా ఆగు. అదినే 4 రోజులు పోయిరా మీ ఇంటికి పో. సరే పోతానిగా. నీకో దండము అత్తమ్మ, నీకో దండము. మీ కోసం నన్ను ఇంకైతే వెళ్ళగొట్టాలి కదా మా అబ్బగారు. నాడు కట్ట పడేది వాళ్ళ ఈ పన్నాడు మాట్లాడుతున్నావు. ఆయన ఉండి బయటికి వెళ్ళి మాట్లాడు బాబా. బాండి పోన్నాడు దా. అరే భీమా ఇక అదనే పోయింది కానీ కింద మటన్ తెప్పో వేద్దాం. అది ఉపాసం ఉంచిందని నేను ఉపాసం ఉంచానురా. అదేంటి కండుద్ది అటువై ఇటువై కన్నతల దిక్కైతే రాదు రాదు అండు